హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవైతే మొలకట్టిన అలసందల కర్రీ అయితే ఈరోజు చేసి చూపిస్తాను. ఎప్పుడు చేసుకునే వంటలే కాదండి, అప్పుడప్పుడు డిఫరెంట్గా ఒంటికి హెల్తీగా ఉండే మాదిరి అయితే మనం చూసుకోవాలి. ఇవైతే ఒంటికి చాలా మంచిది. మొలకట్టిన అలసందలు అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే నేను ఈరోజు దోశలేకి, అన్నానికి, సంగటికి, చపాతీకి కావాల్సిన మాదిరి చేసి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్గా ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకొని, తర్వాత ఒక మొగ్గ, రెండు మొగ్గలు, ఒక చెక్క, కొంచెం అల్లం ముక్కలు, 4 తెల్లబాయలు, ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే ఇక్కడ యాడ్ చేసుకొని దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయినాక టమాటాలు ముందుగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ అయినాక తర్వాత కుక్కర్ పెట్టుకొని, నేనైతే ముందుగా కుక్కర్ పెట్టేసుకొని రెడీ చేస్తానండి. ముందుగా అలసందలు అయితే నేను ఉడకపెట్టి పక్కన పెట్టుకోను, ఒకేసారి మసాలాలనే వేపుకొని అందులోనే అలసందలు వేసుకొని అయితే చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని ఇవన్నీ చిటపటలాడినాక కొంచెం కరివేపాకు అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకున్నాక బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇక్కడ వేపుకోవాలి. కరివేపాకు వేసేసుకున్నాక ఆ పేస్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, చిటపటలాడింది బాగా కరివేపాకు. తర్వాత పేస్ట్ను కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసుకొని కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపేసుకుంటున్నాను. ఆ పచ్చివాసన పోయినాక కొంచెం రుబ్బు పెట్టుకున్న మిక్సీ జార్లోనే కొంచెం నీళ్ళు తీసుకొని ఆ మిక్సీ జార్ని కడుగుని ఆ వాటర్ కూడా పోసేసుకుంటున్నాను. చూడండి, ఇట్లాగా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా వేయించుకున్నాను. ఆ నీళ్ళను కూడా పోసుకొని క్లీన్గా కడిగి మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఆ వాసన పోయేంత వరకు మూత పెట్టుకొని సన్న సిమ్లో అయితే ఉడికించేసేసుకొని, తర్వాత ఇందులో కొంచెం కారం, పసుపు, రాళ్ళ ఉప్పునైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నీట్గా వేయించేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడిని కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా నీట్గా ఆయిల్లోనే బాగా ఫ్రై అయిన దాకా ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా కడిగి ఉంచి పెట్టుకున్న అలసందలను అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ అలసందలు వేసుకొని ఆ మసాలాలు అలసందలకు పట్టేంత వరకు అయితే నీట్గా ఉడికించుకోవాలి. ముందుగానైతే వాటర్ నేను యాడ్ చేయను. ఆ అలసందలో ఉండే నీళ్ళంతా బాగా ఉడికిపోవాలి. మసాలాలు అలసందలకు పట్టేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని కుక్కర్కి మూత అయితే పెట్టేసి ఒక 4-5 విజిల్లు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి. అందుకే ముందుగా నేను అలసందలను అయితే ఇక్కడ ఉడికించుకోలేదు. పచ్చివే వేసుకొని నీళ్ళు పోసుకొని ఉడికించుకొని, చూడండి, కొంచెం గ్రేవీ లాగా ఇట్లా చేసుకుంటే అన్నానికి, సంగటికి అన్నిటికీ బాగుంటుంది. అట్లా చేసేసుకున్నాక ఇక్కడైతే ఇన్స్టాంట్ దోశనైతే అయితే నేను పోసుకుంటున్నాను. ఇదైతే గోధుమ పిండి, రవ్వ కలిపి 1 అవర్ ముందుగా నానబెట్టుకున్న దోశ అయితే నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. ఇట్లా దోశ అయినాక ఆ కర్రీని దోశలో వేసుకొని తినేస్తానండి. చాలా బాగుంటుంది. దీనికి కొంచెం నేను చట్నీ కూడా చేసుకున్నాను. ఇదైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇదైతే మధ్యాహ్నం అన్నానికి కూడా ఉంటుందని ఇలా చేసుకున్నాను. చాలా మంచిది ఒంటికి. అప్పుడప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఇదైతే మన ఆంధ్ర సైడు ఎవరికి సరిగా ఇట్లా చేస్తారని తెలియదండి. మేమైతే కర్ణాటకలో ఉండేది. ఇక్కడైతే మేము రెగ్యులర్గా ఇట్లా అలసందలు కానీ, పెసలు కానీ, పచ్చనగలు కానీ మొలకట్టు అయితే తీసుకుంటామండి. అవైతే షుగర్ పేషెంట్లు ఎవరైనా, పిల్లలైనా, చిన్నల నుంచి పెద్ద వాళ్ళ వరకు మంచిగా తినొచ్చండి. చాలా హెల్తీ ఫుడ్. చూడండి, ఇట్లా తినేసి అయితే చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి.